ఫిష్ తీసుకొచ్చామంటే ఎప్పుడులా కాకుండా అప్పుడప్పుడు వేరే వేరేగా అయితే ట్రై చేస్తూ ఉండాలి కదా! సో, నేను గనుక అంతేనండి. ఎప్పుడు కర్రీసే అలా కాకుండా ఫ్రై చేస్తూ ఉంటాను. సో, అందులో ఒకటి ఇష్టమైన ఫ్రై అండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిస్తాను చూసేయండి. అలాగే వీడియోని మాత్రం కంటిన్యూగా చూసేయండి. అంతా చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ మనము ఫిష్ ముక్కలు తీసేసుకొని, మనం ఫిష్ కట్ చేపించుకోవాలంటే చేపించుకోవచ్చు. లేదు మనకు మొత్తం ఫిష్‌తో అయినా చేసుకోవాలంటే మొత్తం ఫిష్‌తో అయినా చేసేసుకోవచ్చండి. ఇంకా చాలా బాగుంటది ఎలా చేసుకున్నా సరే. సో, ఇక్కడ చూడండి ఫిష్ ముక్కలనేవి ఇలా కట్ చేసి చేసుకున్నాం మేము. తర్వాత దీంట్లో అయితే నార్మల్ వాటర్ ఏసేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ దీంట్లోనే మనము కొంచెం లెమన్ వాటర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఫిష్ ముక్కలు మొత్తము. సో, ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకు నీసు వాసన అనేది రాకుండా ఉంటది. సో, తర్వాత దీనికి అయితే మొత్తం మ్యారినేట్ చేసేసుకోవాలి. సో, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మనకు ఎంత ఘాటు కావాలంత చూసి కారం వేసేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 4-5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను. అలాగే పసుపు, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ లెమన్ తీసేసుకొని వాటర్ అనేది మొత్తం పిండేసుకోవాలి. సో, మీ దగ్గర ఒకవేళ ఫిష్ మసాలా ఉంటే అది గనుక ఏసేసుకోండి. నా దగ్గర లేదు అవైలబుల్‌లో అందుకే స్కిప్ చేసేసాను. ఇలా ఏసేసుకొని ముక్కల్ని మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఆ మసాలా అంతా పట్టించాలి మంచిగా ముక్కలు మొత్తం పట్టించిన తర్వాత ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకు ముక్కలు అనేది సాఫ్ట్‌గా అయిపోతాయండి. చాలా బాగుంటది మనం ఫ్రై చేసిన తర్వాత. సో, తప్పకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న తర్వాతనే మీరు ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు గనుక మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాతైనా చేసేసుకోవచ్చు టైం లేకపోతే. సో, నెక్స్ట్ ఫ్రై ఎలా చేయాలంటే మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత దాంట్లోనే ఈ ఫిష్ ముక్కలు అనేవి వేసేసుకోవాలి. ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత అది ఒక సైడ్కి మంచిగా కాలిపోయిన తర్వాత 2 గరిటెల సహాయంతో మనము అటు సైడ్ నుండి ఇటు సైడ్కి అయితే నెమ్మదిగా తిప్పేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో, ఇక్కడ వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇదే విధంగా చేసేసుకోండి. చాలా సింపుల్ వేలో చూపించాను. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఈ ఫిష్ ఫ్రై చేసామంటే దాంట్లో ఉన్న ముళ్ళులు కనుక మంచిగా ఫ్రై అయిపోవాలి. అంత టేస్టీగా ఉండాలి. ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికైతే నచ్చుతుందండి. నచ్చేదనేసి అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరైతే ఇష్టంగా తింటారు. ఇలా అయితే ఒకసారి చేసి పెట్టండి. మీరు చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము తీసేసుకోవడమే. సో, ఇలా తీసేసుకొని దీని పక్కన ఆనియన్ ముక్కలు అలాగే లెమన్ కట్ చేసుకొని పైనుంచి వేసేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.